తిరుపతి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే చాలామంది గంగమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళి చూస్తూ ఉంటారు. నేను కూడా ఈ మధ్య గంగమ్మ తల్లి గుడికి వెళ్ళి చూడడం జరిగింది. ఇక్కడ గంగమ్మ తల్లి గుడిని తాతయ్య గుంట గంగమ్మ గుడి అంటారు. ఎందుకు అలా పేరు వచ్చింది అంటే చాలా అద్భుతమైన చరిత్ర. ఆ గుడికి మాత్రం 900 సంవత్సరాల చరిత్ర ఉంది. అసలు ఆ దేవతకైతే కనుక ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందనేది అర్థం కాని విషయం. మహావిష్ణువు చెల్లెలైన యోగమాయ ఉగ్ర రూపంలో ఈ భూమి మీద తిరుగుతూ ఉంటే ఒకసారి తాతాచార్యుల వారు ఆమెని చిన్నపిల్లగా మార్చేస్తారు. ఎందుకంటే తాతాచార్యుల వారి మీద ఆవిడ దాడి చేస్తుంది. దాడి చేసిన అమ్మవారిని తాతాచార్యుల వారు చిన్నపిల్లగా మార్చేసి అక్కడ దగ్గరలో ఉన్న అవిలాల అనే ఊళ్ళో వదిలేస్తారు. అక్కడే ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లోనే చిన్నపిల్లగా ఉన్న ఆ పిల్లని చూసి అందరూ ముద్దు చేసి అమ్మాయిని పెంచి పెద్ద చేస్తారు. అక్కడే ఆవిడ పెరుగుతుంది. అదే అవిలాల ప్రాంతంలో చాలామంది పాలెగాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. అందులో ఒక పాలెగాడు గంగమ్మ తల్లి మీద కన్నేస్తాడు. ఆవిడని లోపరుచుకోవాలని చూస్తాడు. దీంతో గంగమ్మ తల్లి ఈ విషయం తెలిసి వాడిని నేను చంపేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ విషయం ఆ పాలెగాడికి కూడా తెలుస్తుంది. ఆ పాలెగాడు జాతకం చూపించుకుంటే నీకు చావు దగ్గర పడింది, ఆవిడ ఎవరనుకుంటున్నావు, స్వయంగా యోగమాయే ఇప్పుడు గంగమ్మగా పుట్టింది అని చెప్పంగానే వాడు భయపడిపోయి గంగమ్మ తల్లికి దొరకకుండా దాక్కుంటూ ఉంటాడు. దాంతో వాడిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి గంగమ్మ తల్లి రకరకాల వేషాలు వేస్తూ ఉంటుంది. రకరకాల వేషాలు వేసి వాడిని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. వాడిని రెచ్చగొట్టడానికి బండబూతులు తిడుతూ ఉంటుంది. ఇట్లా రకరకాల వేషాలు వేసి చివరికి ఒక దొర వేషం వేసినప్పుడు వాడు గంగమ్మ తల్లి అని గుర్తించకుండా ఆవిడ ఎదురు పడతాడు. దాంతో ఆ పాలెగాడిని గంగమ్మ తల్లి చంపేస్తుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ ప్రాంతంలో ఈ దుర్భిక్షం వస్తుంది. మొత్తం పొలాలన్నీ ఎండిపోయి కరువు కాటకాలు వస్తాయి. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గంగమ్మ తల్లిని ప్రార్థిస్తే గంగమ్మ తల్లి నాకు నరబలిని ఇస్తే కనుక మిగతా బలుతో పాటు నరబలిని కూడా ఇస్తే కనుక మీకు కరువు కాటకాలు తీరుస్తానని చెప్పింది అని చెప్పి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. దానివల్ల కొంతకాలం పాటు ఆ ప్రాంతంలో నరబళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు అంటారు. ఇలా ఒకసారి జరుగుతున్న టైంలో తాతాచార్యుల వారు ఆ ప్రాంతంలో శిష్యులతో పాటు వస్తారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఈ తాతాచార్యుల వారిని వాళ్ళ శిష్యుల్ని పట్టుకుంటారు. కారణం ఏంటంటే వీళ్ళు నరబలి ఇవ్వాలి, ప్రతి సంవత్సరం ఒకళ్ళు నరబలి ఇవ్వాలి అమ్మవారికి. ఊళ్ళో వాళ్ళని ఇవ్వకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని, ఎవరన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళని, అలాంటి వాళ్ళని పట్టుకుని నరబలి ఇస్తూ ఉంటారు. ఈసారి అలా తాతాచార్యుల వారి శిష్యుల్ని పట్టుకుంటారు. ఎందుకు మమ్మల్ని పట్టుకున్నారని తాతాచార్యుల వారు అడిగితే ఈ విషయం కథంతా చెప్తారు. అమ్మవారికి నరబలి ఇస్తాం మేమని. మీలో ఎవరైనా సరే మేము ఒకళ్ళు నరబలికి సిద్ధం అవ్వండి అంటే తాతాచార్యుల వారు నా శిష్యులు వద్దు, నేనే నరబలికి సిద్ధం అవుతానంటారు. ఆ తర్వాత తాతాచార్యుల వారు అక్కడ నారాయణ కవచాన్ని ఏర్పాటు చేస్తారు. ఈలోపు అమ్మవారు అక్కడ ఒక వ్యక్తిలోకి ప్రవేశించి నరబలి అని అరుస్తుంటే తాతాచార్యుల వారు నారాయణ కవచంతో ఆ వ్యక్తి భుజం మీద కొట్టేసరికి అమ్మవారు బయటికి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంది. కానీ తాతాచార్యుల వారికి దొరికిపోతుంది. తాతాచార్యుల వారు అమ్మవారిని ఒక విగ్రహంలో ప్రతిష్ఠించి రూపంలోకి తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని అక్కడ ఉన్న ఒక గుంట దగ్గర, అంటే ఒక చెరువు దగ్గర దాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అందువల్ల దానికి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇంతకుముందు చెరువు ఉండేది, దాన్ని తాతయ్య గుంట అంటారు. అంటే తాతాచార్యుల వారు ఆ గుంట ప్రాంతంలో, అంటే చెరువు ప్రాంతంలో ప్రతిష్ఠించిన దేవాలయం కాబట్టి దీన్ని తాతయ్య గుంట అని దీనికి పేరు వచ్చింది. ఆ తర్వాత కొంత కాలం తర్వాత అక్కడ నొక్కిలి పుక్కిరెడ్డి అనే ఒక తాగుబోతుండేవాడు. అతను రోజు తాగేసి వచ్చి అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తూ స్వీట్లు తీసుకొచ్చి అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాడు. స్వీట్లు పెట్టిన దగ్గర ఇతను స్వీట్లు అమ్మవారి దగ్గర పెట్టి ప్రదక్షిణాలు చేసి వచ్చేలోపు వెనకాల పూరి గుడిసెలు ఉండేవి. అందులోంచి చిన్నపిల్లలు వచ్చి ఆ స్వీట్లు తినేస్తుంటే ఈ తాగుబోతు అమ్మవారి తింటుంది అనుకునేవాడు. సరే, ఒకరోజు భారీ వర్షం వస్తుంది. ఆ భారీ వర్షంలో కూడా ఇతను తాగుబోతూ ఆ స్వీట్లు అవి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి ప్రదక్షిణలు చేస్తాడు. కానీ ఆ రోజు పిల్లలు ఎవరు రారు, వర్షం ఉండటం మూలాన. దాంతో ఆ స్వీట్లన్నీ అలాగే ఉండిపోతాయి. అప్పుడు పుక్కిరెడ్డికి కోపం వస్తుంది అమ్మవారి మీద. రోజు తింటున్నావు కదా, ఇవాళ ఏం నీకు ఇది వచ్చింది,
నువ్వు ఇవాళ ఎందుకు తినలేదని అమ్మవారిని తిడతాడు. తిట్టడమే కాకుండా అక్కడ ఉన్న ఒక రాయి తీసుకుని అమ్మవారి మీద విసిరి కొడితే అమ్మవారి ముక్కుకి తగిలి దెబ్బ తగులుతుంది. ఆ ముక్కు ప్రాంతం అంతా కూడా ఆ విగ్రహం పాడైపోతుంది, సిమెంటు పెచ్చు కనబడుతూ ఉంటుంది. తర్వాత కాలంలో దాన్ని బాగు చేయించినా కూడా ఇప్పటికీ కూడా మనం చూస్తే అమ్మవారి ముక్కు ప్రాంతంలో అలా చిన్న ప్యాచ్ లాగా కనబడుతూ ఉంటుంది, ఇప్పటికి కూడా మనం చూడొచ్చు. సో ఇలాంటి అద్భుతమైన చరిత్ర ఉన్న అమ్మవారు, చాలా మహిమాన్వితమైన అమ్మవారు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఈ తాతయ్యగుంట గంగమ్మకి ప్రతి సంవత్సరం చేసే జాతరకి అన్ని రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా రకరకాల వేషాలు వేసుకుని వస్తుంటారు. అంటే బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, మాతంగి వేషం, సున్నపు కుండల వేషం, దొర వేషం, ఇలా రకరకాల వేషాల్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇది కాకుండా ఆడవేషంలో మగవాళ్ళందరూ కూడా ఆడవేషంలో కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో అల్లు అర్జున్ ఆ వేషం వేయటం వల్ల గంగమ్మ జాతరలో లేడీ వేషం వేయడం అనేది ఇప్పుడు బాగా ప్రసిద్ధి చెంది ఇప్పుడు అందరికీ కూడా దీని గురించి ఇంకా బాగా తెలిసి వచ్చింది. ఇప్పుడు చూస్తే కనుక ఈ గుళ్ళో సేమ్ ఆ సినిమాలో అర్జున్ ఎలాంటి డ్రెస్ అయితే వేసుకున్నాడో అలాగే వేషం వేసుకుని ఇప్పుడు వచ్చే మగపిల్లలు కూడా, ఆడవేషంలో వచ్చే మగపిల్లలు కూడా మనకు కనబడతారు. ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా రకరకాల వేషాల్లో వస్తుంటారు. రకరకాల దేవీ దేవతల వేషాల్లో వస్తూ ఉంటారు. ఆడవాళ్ళు మగపిల్లల వేషంలో వస్తుంటారు, మగవాళ్ళేమో ఆడపిల్లల వేషంలో వస్తుంటారు. ఇట్లా రకరకాల వేషాల్లో వస్తూ ఉంటారు. వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతం నుంచి అందరూ కూడా ఈ ఉత్సవాలను చూడడానికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. ఇంత మహిమ గల ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే తిరుపతి వెళ్ళి, ఇంతకుముందు ఎవరైనా సరే గంగమ్మ జాతరను చూడని వాళ్ళు, లేదంటే గంగమ్మ గుడిని చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి ఈసారి గంగమ్మ గుడికి తప్పకుండా వెళ్ళని, తిరుపతి వెళ్ళిన ప్రతి వారు కూడా గంగమ్మ గుడికి వెళ్ళి మహిమాన్వితమైన, చాలా పవర్ఫుల్ దేవత అయిన గంగమ్మ తల్లిని అందరూ ఆ దేవాలయంలో చూసి తరించండి. అద్భుతమైన అమ్మవారు అక్కడ కనిపిస్తుంది మనకు అక్కడ ఏమైనా మొక్కులు లాంటివి ఉంటే అక్కడ వంటలు కూడా చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు అవన్నీ కూడా ఉంటాయి అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ఎలాగైతే చూస్తారో, అలివేల మంగవారిని ఎలాగైతే చూస్తారో, అలాగే గంగమ్మ తల్లి, స్వామి యొక్క చెల్లెలు గంగమ్మ తల్లిని అందరూ చూసి తరించండి. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. మళ్ళీ ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుద్దాం. అప్పటి వరకు మీకు అందరికీ సెలవు. జై హింద్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, నమో గంగమ్మ తల్లి. గోవింద గోవింద, గోవింద గోవింద, గోవింద గోవింద.